న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కాకినాడలో సూర్యనారాయణపురం దూదిమిల్లు గేటు ఎదురుగా వివేకానంద వీధిలో గల 60 సంవత్సరాల పురాతన వరాహలక్ష్మీ నారాయణ ఆలయంలో సింహాచల క్షేత్రంలో జరిగే విధంగా ఈ ఆలయంలో చందనోత్సవం జరిగింది. వరాహలక్ష్మీ నారాయణ ఆలయంలో సింహాచల క్షేత్రంలో జరిగే విధంగా ఈ ఆలయంలో చందనోత్సవం జరిగింది. తెల్లవారుజామున 5:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పరిమళ చందనంతో అలంకరణతో పాటు దివ్య పూల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. పలు సాంస్కృతిక సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా 50 మంది మహిళలతో కోలాట సంబరం, 3000 మంది భక్తులకు చల్లటి మజ్జిగ, పానకం, ప్రసాద వితరణతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. అందరి కోరికలు తీర్చే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా భక్తులు విచ్చేసి వారి యొక్క మనోవాంఛలు తీర్చే శ్రీవారికి ముడుపులు, మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. మరియు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అందరూ ఒకటిగా కలిసికట్టుగా ఈ దైవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకే ఓకే ఒక రోజు లక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామికి చెప్పండి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ ఇదే ఇద్దరం తీసా. నమస్కారం, నా పేరు వీరభ సత్యనారాయణ. నేను ఇక్కడ ఈ వీధిలో ఉన్న కనీసం ఒక 70 మంది ఉంటున్నాం. మా వీధిలో అందరం, మా ఫాదర్ అందరూ. నాకు తెలిసిన మట్టుగా ఏంటంటే ఇక్కడ ఈ గుడిని ఫస్ట్ ఓన్లీ కళ్యాణం ఒకటే చేసినాను. అంటే నాకు తెలిసిన మట్టుకి నన్ను నెంబర్ ఉన్నాను 15 సంవత్సరాల క్రితం నెంబర్. నాకు తీసుకుంటే ఏంటి కళ్యాణం అంటే దేవుడి కళ్యాణం చెప్పి మాకు చిన్నగా స్టార్ట్ చేశారు. అదే నాకన్నా ముందు పెద్ద ఉన్నాడు, వాళ్ళు స్టార్ట్ చేసిన మాకు అప్పు చెప్పారు, మేము స్టార్ట్ చేసాము. అలా కొన్ని 20 సంవత్సరాల తర్వాత అలా చేస్తున్నాము. ఒకసారి పెద్ద ఎవరో సంవత్సరాల పెద్ద ఒక పంతులు గారు ఇలా వచ్చారు. ఒకసారి వచ్చిన తర్వాత ఆయన చూసి ఈ లక్ష్మీనరసింహ స్వామి కదమ్మా నన్ను అడిగారు. ఆయన కొద్దిగా ఆయన సరిగా కళ్ళు కమ్మింది. అడిగితే ఆయన అవునండి అన్నాను. ఆయన ఏం చెప్పారంటే లక్ష్మీనరసింహ స్వామి ఇలా వయసులో మీరు ఒకసారి ఇలా సింహాచలం రండి నేను చెప్తాను. ఆయన దర్శనం అడ్రస్ వెళ్ళాను. వెళ్తే ఆయన చూసి చెప్పాడు ఇలా గంధోత్సవం చేస్తారని. ఇప్పుడు గంధోత్సవం నా పేరు చెల్లూరి సత్యనారాయణ. నేను 27వ వార్డు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. అలాగే మన శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆలయంలో ఒక మెంబర్గా కూడా ఉన్నాను. ఈ రోజున చాలా పర్వదినం, సుదినం. ఎందుకంటే మన కాకినాడ నగరంలో అతి పురాతనమైనటువంటి ఏకైక వరహాలక్ష్మీ నరసింహ ఆలయం ఏదైనా ఉన్నదంటే మన 27వ వార్డు వివేకానంద వీధి దూదిమిల్లు సూర్యనారాయణపురం ఏరియాలో ఉన్నటువంటి ఒక విశేషమైన ఆలయానికి ఈ రోజున సింహాచల క్షేత్రంలో జరిగేటువంటి
చందనోత్సవం లాగే మన కాకినాడ నగరంలో ఉన్నటువంటి వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవ మా వివేకానంద వీధిలో ఉన్నటువంటి నరసింహస్వామిని 1964లో మన సాటిలైట్లోంచి ఇక్కడికి ప్రతిష్ఠ చేయించామండి. మా గురువుగారు సాధు గారిని ఉండేవారు. ఆ రోజున ఈ స్థలాన్ని కూడా ఒక జ్యోతుల పర్వతంలో మాకు విరాళంగా ఇప్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కమిటీ ద్వారా ఉత్సవాలు జరుపుతూ దగ్గర 60 సంవత్సరాల పైన ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ నెంబర్ కూడా చాలా పాత వాళ్ళందరూ కూడా కాలం చేశారు. అలాగే ఆయన కూడా కాలం చేసినప్పుడు ఆయన కూడా మేమే అంత్యక్రియ చేయించాం. అలా ఈ రోజు మేము 4 రకాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గుడికి మంచి అభివృద్ధి చేయాలని చెప్పని ఈ రోజుని అందరూ కలిసి దీనికి మంచి ప్రోత్సాహం చేయించారు. కాబట్టి మీరు కూడా అందరికీ తెలియపరిచేలా మీ ప్రెస్ వారు కూడా మాకు సహకరించి ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను దగ్గర మేము ఒక సాటిలైట్ నుంచి మన వినాయకుడి దగ్గర ఉన్న విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి చేయించాం. ఆ రోజుని పాకది వేసి ఆ తర్వాత మా కమిటీ నెంబర్లు అందరూ 150 మంది దగ్గరుండి ఒక గుడి కట్టించి వారికి కూడా ఆశ్రయంగా ఉండడానికి వెనకాల 2 గదులు వేయించి ఇచ్చాం. ఆ తర్వాత కూడా వాళ్ళు కాలం చేసిన తర్వాత అన్నీ తీసేసి గుడిని అభివృద్ధి చేయాలని చెప్పి తీసుకొచ్చాం. బిక్కవోలు మండలం బలభద్రపురం జడ్పీ హై స్కూల్లో అనపత్తి బిక్కవోలు రంగంపేట మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భవిత సెంటర్స్ ద్వారా 36 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 18 నుంచి 20 లక్షల రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షా కార్యక్రమం ద్వారా దివ్యాంగులైన విద్యార్థులకు అనపత్తి నియోజకవర్గంలో 18 నుంచి 20 లక్షల రూపాయలతో ఈ పరికరాలు అందజేయడం జరుగుతుందని ఇవి కూడా సంక్షేమ కార్యక్రమాలని గత వైసీపీ ప్రభుత్వం వారు నవరత్నాలే సంక్షేమ పథకాలని అపోహలో ఉన్నారని ఇవి అన్నీ కూడా సంక్షేమ పథకాల్లో వస్తాయని ఇవి హామీలు ఇచ్చే చేసేది కాదని ఆ విషయం ముందు వారు తెలుసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధితో ముందుకు వెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో అనపత్తి బిక్కవోలు రంగంపేట మండలాలు నాయకులు బలభద్రపురం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు అలాగే ఏపీసీ మేడం గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమము జరుగుతుంది. పంపిణీ దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ బెనిఫిషరీ గాలికి చైతన్య, గాలికి చైతన్య, వెంకట శివ భవానీ సన్ డాటర్ ఆఫ్ నాగేశ్వరరావు గారు, కొమ్మరాడ వెంకట సత్య భవానీ డాటర్ ఆఫ్ మేడిశెట్టి మధురత్నం, తండ్రి పేరు గంగాధరం. మీరు సార్ 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 మీరు పక్కన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష శాఖ ద్వారా పెద్ద ఎత్తున దివ్యాంగులైన పిల్లలకి ఉపకరణాలు ఇవ్వాలి, తద్వారా వారికి ఎంతో కొంత సౌకర్యవంతమైన జీవన విధానాన్ని కల్పించాలనే ఒక ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనపత్తి నియోజకవర్గంలో దాదాపుగా 18-20 లక్షల రూపాయలు వ్యయంతో కొంతమంది దివ్యాంగులైన విద్యార్థులకి ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులైన పిల్లలు ఉన్నారో వారి తల్లిదండ్రులు పడే ఆవేదన కానీ వారి పడే శారీరక శ్రమ కానీ దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలి, వారికి మెరుగైన జీవన విధానాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. కూటమి నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో అటు ప్రధానమంత్రి గారు కానీ
చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెరుగైన పరిపాలన అందిస్తాము. దానిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాము. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియని పరిస్థితి. సంక్షేమం అంటే వాళ్ళు ఇచ్చిన నవరత్నాలే సంక్షేమం అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఇవన్నీ హామీలు ఇవ్వరు, పరిస్థితులకు అనుగుణంగా ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి అన్నింటినీ ఆ రోజు నవరత్నాల అకౌంట్లోకి మార్చేసి నవరత్నాలు మాత్రమే సంక్షేమం కింద పొంది వాళ్ళ కార్యక్రమాలు చేయడం. ఆ రోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం కానీ ఇవన్నింటినీ పడకేసిన ఇవన్నిటి నిధుల్ని మళ్లించి నవరత్నాల పేరుతో కార్యక్రమాలు చేపట్టలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాదు, యథావిధిగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని జరుపుతూనే అదనంగా సూపర్ సిక్స్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాడు సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి పెద్ద ఎత్తున మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లాలో కాకినాడ సినిమా రోడ్డు స్టేట్ బ్యాంకుకు చెందిన మీసాల గౌతమ్ అనే యువకుని హత్య చేసిన సంఘటనలో 4 ముద్దాయిలను కాకినాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ మంగళవారం తన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కాకినాడ జిల్లాలో కాకినాడ సినిమా రోడ్డు స్టేట్ బ్యాంకుకు చెందిన మీసాల గౌతమ్ అనే యువకుని హత్య చేసిన సంఘటనలో 4 ముద్దాయిలను కాకినాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ మంగళవారం తన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మనీష్ దేవరాజ్ పాటిల్ మాట్లాడుతూ 28 ఏళ్ల మీసాల గౌతమ్ నెల రోజుల నుంచి తను ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద రేచర్లపేటలో ఉంటూ అక్కడి నుంచి తన ఆటోలో రొయ్యల కంపెనీలో పనిచేసే వారిని ప్రతిరోజు విధులకు తీసుకువస్తున్నాడన్నారు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో గౌతమ్ తన ఆటో దగ్గరికి వెళ్తుండగా ప్రకాష్ కిల్లీ కొట్టు దగ్గరకు వెళ్లేసరికి అతని స్నేహితులైన యాదాల దుర్గాప్రసాద్, యాదాల నవీన్ కుమార్, మహమ్మద్ సందాని, షేక్ ఇమ్రాన్లు గౌతమ్ను ఆపి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని అడిగితే గౌతమ్ తన వద్ద డబ్బులు లేవని చెప్పారన్నారు. దీంతో వారు గౌతమ్తో గొడవపడి అతనిని చంపాలనే ఉద్దేశంతో ఆ 4 పక్కనే ఉన్న కాంక్రీట్ సిమెంట్ రాళ్లతో గౌతమ్ తలపైన, ముఖంపైన బలంగా కొట్టగా గౌతమ్ రక్తపు గాయాలతో అక్కడే పడిపోయారని చెప్పారు. గౌతమ్ ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లి వచ్చి వెంటనే చికిత్స నిమిత్తం ఆటోలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చగా గౌతమ్ చికిత్స పొందుతూ అదే రోజు మధ్యాహ్నం సమయంలో చనిపోయారన్నారు. ఈ విషయంపై మృతుడు చెల్లెలు దేవు గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ 4 పరారీలో ఉన్న నిందితుల కోసం గాలించగా మంగళవారం మధ్యాహ్నం సమయంలో కాకినాడ సామర్లకోట రోడ్డులో గల కోటిపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గరలో మీరు ఉన్నారని సమాచారం వచ్చిందన్నారు. దాంతో యాదాల దుర్గాప్రసాద్, యాదాల నవీన్ కుమార్, మహమ్మద్ సందాని, షేక్ ఇమ్రాన్లను అరెస్ట్ చేశామని చెప్పారు. వీరంతా స్నేహితులని, కేవలం మద్యం డబ్బుల కోసమే గౌతమ్ను చంపారని కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. ఈ సమావేశంలో 210 సిఐ ఎం అప్పలనాయుడు, ఎస్ఐ వి కిషోర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2025 మార్నింగ్ 7:15 లో ఒక మర్డర్ జరిగింది. ఇది గుల్వార్లీ స్ట్రీట్, రచల్పేట. इसमें ఒక మిషాలా గౌతమ్ son of Ramesh, age 28 years, was brutally was beaten by stones. And that day he was admitted to hospital also, but in afternoon he died. इसमें the 4 accused, this Yadala Durga Prasad, Yadala Naveen, Mohammad Sanwani, Sheikh Imran, 4 accused. అక్కడ నుంచి they were absconding. So ఈ రోజు we got information that in this Samalkota road, besides this Kottapalli bridge sites, they were all there lingering. So we sent our team and we caught them under the guidance of our SP sir. Sai Garu done a wonderful work. Within a very short span of time they have managed to apprehend these 4 accused. Other than that, it was a dispute. The money gurinchi, there was some dispute and they were asking money for this alcohol. On that there was some verbal altercation jarigindi. On that they started beating him. On the feet of rage, they used the stone beside that place, and very brutally it was executed, and unfortunately he died also. So in that CI Garu, SI Garu have done a very fabulous work. In a very short span of time they have cracked the case and apprehended the accused. So that's it from my side. Thank you. If you have any questions, you may ask. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం
అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో కొర్లపాటివారిపాలెంకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతం అవుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో కొర్లపాటివారిపాలెంకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతం అవుతున్నారు. కుంపట్ల మణికంఠ, ఈశ్వర శేషారావు, పత్తి దుర్గా స్వామినాయుడులు వీరిరువురు వృత్తిరీత్యా వైజాగ్లో ఉంటున్నారు. అక్కడి నుండే సింహాచలం చందనోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో ఉండగా గోడ కూలిన ఘటనలో ఇరువురు మృతి చెందడంతో ఆ కుటుంబాలకు శోక సముద్రంలో మునిగిపోయాయి. చేతికి అందివచ్చిన కొడుకులు తిరుగురాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు రోదన చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట మెగా డిఎస్సి వద్దు, ఏజెన్సీ డిఎస్సి ముద్దు అంటూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులను మినహాయించాలని, ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఏజెన్సీలోని గిరిజన చట్టాలకు రక్షణ కల్పించాలని తదితర అంశాలపై నినాదాలు చేశారు. రంపచోడవరం డివిజన్లోని 7 మండలాల్లోని ఆదివాసీ నిరుద్యోగులు, ఆదివాసీ జేఏసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట మెగా డిఎస్సి వద్దు, ఏజెన్సీ డిఎస్సి ముద్దు అంటూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులను మినహాయించాలని, ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఏజెన్సీలోని గిరిజన చట్టాలకు రక్షణ కల్పించాలని తదితర అంశాలపై నినాదాలు చేశారు. రంపచోడవరం డివిజన్లోని 7 మండలాల్లోని ఆదివాసీ నిరుద్యోగులు, ఆదివాసీ జేఏసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మినహాయించాలి మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులను, మినహాయించాలి మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులను, మినహాయించాలి మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులను. ఖండించండి ఏజెన్సీలో మెగా డిఎస్సికి జరుగుతున్న అన్యాయాన్ని, ఖండించండి మెగా డిఎస్సిలో లేదంట. ఎక్కడించండి అక్కడే నూటికి 100 ఉద్యోగాలు మీకు కల్పిస్తామని మరి అనుకు వెళ్ళి మరి బహిరంగ సందర్భంలో పాదం వచ్చినా ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పాలని చూసుకునేవారు. రాను మరి ఈ రోజు ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం మరి పట్ల ప్రభుత్వాల మండి వైఖరి. తమ్ముడు ఒక్కసారి ఈ రోజు కూర్చోండి, ఈ రోజు స్టార్ట్ చేయండి. ఐటీడీ అధికారులు వెంటనే బయటికి రావాలి, ఐటీడీ అధికారులు వెంటనే ప్రకటించాలి ఏజెన్సీ డిఎస్ఏని. న్యాయం చేయాలి ఆదివాసీ నిరుద్యోగులకు, న్యాయం చేయాలి ఆదివాసీ నిరుద్యోగులకు. జై ఆదివాసీ. పెద్దాపురం కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ వేసవి అథ్లెటిక్స్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరిబాబురాజు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు,
కూటమి నాయకులు. పెద్దాపురం కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ వేసవి అథ్లెటిక్స్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరిబాబురాజు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు, కూటమి నాయకులు. చంద్రబాబు నాయుడు రాజేంద్ర అందరూ కూడా పోడియం మీటింగ్ రావాలని చెప్పి చెప్పన్నారు. చెప్పి ఆహ్వానం. అదేవిధంగా ఈరోజు వేదిక మీదకి సభాధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజా సూర్యబాబురాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రరాజప్ప గారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం సార్. అదేవిధంగా నరేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. అదేవిధంగా డిఎస్డీఓ కోచ్ ప్రవీణ్ కూడా వైస్ చైర్మన్ సత్యబాబు గారిని, బేదంపూడి సత్యబాబు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా మనకి చాలా మంది ముందుకి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇది నెల రోజుల ప్రోగ్రామ్ అథ్లెటిక్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్. ఇప్పుడు దరిదాపు ఒక 40 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి క్యాంప్ జరగలేదు జిల్లాలో. జిల్లా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అథ్లెట్స్ స్ప్లిట్ అయిపోయారు. తర్వాత కరోనా తర్వాత పిల్లలు కూడా వేరే విధంగా డైవర్ట్ అయిపోయారు. విద్యార్థులు స్పోర్ట్స్ మీద అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి మీరందరూ కూడా కోచింగ్ క్యాంప్కి ఎవరైతే వచ్చారో అంటే 8 to 16 ఇయర్స్ మధ్యలో పిల్లలు మీరు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా మరి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది బేసిక్ ట్రైనింగ్ క్యాంప్. అంటే మీకు శిక్షణ ఫస్ట్ నుంచి కూడా మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్స్ మీరందరూ కూడా తప్పనిసరిగా మరి మంచి కోచ్ని కూడా మీకు అరేంజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఇక్కడే ఉండి 30 రోజులు కూడా మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీరు మంచి అథ్లెటిక్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మరి మీరు బేసిక్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఒక డెడికేషన్ తోటి అంటే ఇంట్రెస్ట్గా మీరు అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదో 30 రోజులు ఏదో పిక్నిక్ వచ్చేవన్నట్టు కాకుండా మనం ట్రైనింగ్ అవడానికి వచ్చాం. ఈ ట్రైనింగ్లో కోచెస్ దగ్గర నుంచి బేసిక్స్ అన్నీ నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి అథ్లెటిక్స్గా మంచి స్పోర్ట్స్మెన్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. 2% ఉన్న కోటా 3% చేశాడు. 3% చేయడమే కాకుండా డైరెక్ట్గా మరి నేషనల్ కనుక కొడితే వాళ్ళకి ఉద్యోగాలు కూడా డైరెక్ట్ ఆర్టీఓ ర్యాంక్కి ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ కానీ, గేఈలు కానీ, రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా మంచి ప్లేయర్స్కి ఎప్పుడు కూడా ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరి ఆర్టీఓ ర్యాంక్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాలని ఆలోచనతో వాళ్ళ ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా చిన్న పిల్లలు, మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుని టాలెంట్ ప్రోత్సహిస్తే మంచి అథ్లెటిక్స్ తయారవుతాం. చేత మీ అందరం కూడా బాగా నేర్చుకుని చిన్నపిల్లలు అందరూ వచ్చారు. మీరు నేర్చుకుని మంచి ప్లేయర్ తయారయ్యి మనకి ఉద్యోగ అవకాశం కలుగుతుంది. అలాగే కోటా ఉంది, కోటాలో మనకి ఉద్యోగం ఉంటుంది. అందుచేత ఆ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే మీరు అందరూ ఆరోగ్యం బాగుంటుంది, క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఎన్నింటి వల్ల ఎవడైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడో అందరికీ కూడా క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇంకా మైండ్ ఈ స్పోర్ట్స్లో ఉన్నవాడికి ఒక క్రమశిక్షణగా ఉండాలని ఉన్నవాడినే మీలాగా కోచింగ్ ఇచ్చిన తీసుకున్నవాడినే. అలాగే మీరు కూడా ఇప్పుడు క్యాంపు అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే నైట్ కూడా ఉండి మీకు అందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేలాగా ఎలా క్యాంప్ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా భావిస్తూ మరి పెద్దాపురంలో మరి సూర్యబాబురాజు గారు కూడా ఒక టెన్నిస్ ప్లేయర్గా, నేషనల్ ప్లేయర్గా మనం గేములు ప్రోత్సహించాలని చెప్పి అనేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్టేడియం కూడా, స్విమ్మింగ్ పూలు, స్టేడియం కూడా అప్పుడు 2 కూడా రెడీ అవ్వాలి. మరి 5 సంవత్సరాలకు మూతపడిపోయి మా లోకరాజు వల్ల ఇప్పుడు మళ్ళీ స్టేడియం కూడా 2 కూడా స్విమ్మింగ్ పూల్ కూడా నేర్చుకుని దానికి కూడా కాంపిటీషన్కి వెళ్ళొచ్చు. అలాగే స్టేడియంలో కూడా
మరొకటి ఒకటి కానీ మాది ఏమైనా ఉంటుంది సార్ సార్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక 4 రోడ్ల కూడలిలో కౌలు రైతుల ఆందోళన. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 379 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి 4 రోజులు ధాన్యం కొనుగోలు చేసి అధికారులు నిలుపుదల చేశారని రైతులు ఆందోళన చెందుతున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక 4 రోడ్ల కూడలిలో కౌలు రైతుల ఆందోళన. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 379 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి 4 రోజులు ధాన్యం కొనుగోలు చేసి అధికారులు నిలుపుదల చేశారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ 1 వంతు మాత్రమే వసూలు చేశామని 3 వంతులు ఇంకా వసూలు చేయవలసి ఉందని, అయితే ప్రభుత్వం టార్గెట్ పూర్తయిందని అధికారులు చెప్పడం చాలా బాధాకరంగా ఉందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం నిలుపుదల చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించాలని కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వమే ఇచ్చేసి BRO మీ బలం నేను చెప్తున్నట్టుగా రాసిస్తే సరిపోయిందండి. బ్యాంకులు రుణాలు ఇచ్చేసి అట్లాంటిది ఇటువంటి లింక్ పెడతంతో భూ యజమాని సంతపోతే నా భూమికి ఏమవుతుందని భూ యజమాని గారికి భయపడుతున్నారు. కాబట్టి అది ఏమక్కర్లేదు, మనకి ఆ భూమి గురించి ఆయన ఏం భయపడక్కర్లేదు. పంట మీద రుణాలు అడుగుతాం కౌలు రైతులకి, పండించాం ఏదో రకంగా. రుణాలు ఇవ్వలేదు, రబీకి రుణాలు ఇవ్వలేదు, పండితే ఈ ధాన్యం పట్టుకెళ్ళటం లేదు. మొన్న పోరాడగా ఏం చేశారంటే మొన్న 379 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం కోనసీమ జిల్లాలో అన్నారు. 4 రోజులు కొన్నారండి, 4 రోజులే కొన్నారు. తర్వాత ఎత్తేసారు. ఏంటిది ఎత్తేసారు ఏంటంటే ఏమో మాకు ఇంతవరకు ఆర్డర్ వచ్చింది, తర్వాత చూద్దాం అంటున్నారు. ఇలా మరి ఈ లోపల ట్రాక్టర్లతోటి ధాన్యాలు చేలో నూర్పులు ఈ ట్రాక్టర్లతో ధాన్యం కోసుకొచ్చేసి కోసేసి పట్టుకొచ్చి ఎండబెట్టేస్తుంటే పాడైపోతున్నాయి, ముక్కిపోతున్నాయి. ఎండలేదు, పక్కన రాత్రి కూడా వర్షాలు వస్తున్నాయి. అందుకని ఎప్పుడు కొనుగోలు అప్పుడు చేసిన దానికి 24 గంటల్లో డబ్బులు వేసేస్తామన్నారండి. ఇప్పుడు ఇవ్వలేదు, డబ్బులు వేయటం లేదు. అందుకని ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. ఏ రోజుకి ఆ రోజుకి డబ్బులు పెట్టాలి. అదే ఇది రేపు తెల్లుండిలో చూస్తామండి మేము. రేపు మేడే కాబట్టి ఎల్లుండు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడే మరి ఎత్తుకుంటాం. ఇంకేం చేస్తాం మరి ఆ రకంగా. ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.